ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక. కడప జిల్లా మైదుకూరులో కోర్టు భవనం ప్రారంభోత్సవం. హాజరైన జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మానవేంద్ర రాయ్. రేపల్లెలో సిపిఎం డివిజన్ కమిటీ సమావేశం. సెప్టెంబర్ 27న భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపు. కడప జిల్లా రాయచోటిలో వైసీపీ హవా. నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు కుట్టిల రాజకీయాలు చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ని అడ్డం పెట్టుకుని పరిషత్ ఎన్నికలను ఎన్ని రకాలుగా తొక్కాలని చూసిన నేడు ప్రజల తీర్పు చూసి వార్ వన్ సైడ్ అయ్యిందని అనేది స్పష్టంగా అర్థమవుతుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. సీఎం జగన్ పరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో గణపతిని నిమజ్జనం చేసినట్లు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేసిన కుటిల రాజకీయాలని, అవినీతిని పక్కనే పడేశారని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ని అడ్డం పెట్టుకొని జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని ఎన్ని రకాలుగా తొక్కాలని చూసినా కూడా ఈరోజు ప్రజల తీర్పు చూస్తే వార్ వన్ సైడ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ గారి పరిపాలనకి ప్రజలు పట్టం కట్టారని మరోసారి నిరూపించుకున్నారు. మీరు చూస్తే ఈరోజు ఏ విధంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో గణపతిని నిమజ్జనం చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయాలకి, అలాగే అవినీతికి ఈరోజు కసితో బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ జెండాని పీకి పడేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా అయ్యన్న పాత్రుడు లాంటి ఆ పార్టీ ఎక్స్ మినిస్టర్లు తెలుసుకోవాల్సింది, జగన్ తన పరిపాలనతో మీ జెండాని పీకి పడేశాడు. ఇక మీకు నోరెత్తడానికి కూడా అవకాశం లేదు. రాబోయే కాలంలో 23 సీట్లు కాదు కదా, 3 సీట్లు కూడా మీకు వస్తాయో లేదో అనేది డౌట్ అన్న విషయం తెలుసుకోండి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మైక్ ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని కనుక మాట్లాడితే పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ను రాష్ట్ర హైకోర్టు జడ్జి, కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ చీకటి మానవేంద్ర రాయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సి పురుషోత్తం కుమార్, మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి రాధారాణి, మైదుకూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కామనూరు శ్రీను, జిల్లాలోని కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. బాబు స్వామి కెమెరా పెడిపింది. ధ్రువంతే రాజావరణ ధ్రువంతే బృహస్పతి రాదు
अस्मादस्य वरदानेन शान्तिं प्रयच्छति। Efforts of Honorable Chief Justice of High Court of Andhra Pradesh and your administrative judge. Now it is time for you people to strive hard to keep up the glory of Krishna and glory of the state judiciary. And one more demand is there on behalf of your board members for sanction of additional court of this for this High Court. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న భారత్ బంద్ జయప్రదం చేయాలని సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసిం రామారావు పిలుపునిచ్చారు. సిపిఎం రేపల్లె కార్యాలయంలో రేపల్లె డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాసిం రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ పరం చేయాలని చూస్తుందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని అన్నారు. బీజేపీ విధానాలని చట్టసభల్లో సమర్థిస్తున్న పార్టీలు కూడా రైతుల కోసం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా జరిగే బంద్లో పాల్గొనాలని పిలిపించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యమైనటువంటిది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఈ చట్టాలు కనుక అమలైతే మొత్తం వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోద్ది. మొత్తం రైతులందరూ కూలీలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చట్టాలను రద్దు చేయాలని 10 నెలల నుంచి ఆందోళన చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ చట్టాలను రద్దు చేయాలి, చేయకపోతే మేము ఎక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పేసి భీష్మించుకొని లక్షల మంది రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. 27వ తేదీ జరిగేటువంటి బంద్ని, భారత్ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా వచ్చింది, కరోనాలో చాలా సమస్యలు వచ్చినాయి, ప్రజలు ఉపాధి కోల్పోయారు, పనులు లేనటువంటి నేపథ్యం ఉంది. ఈ స్థితిలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, నిత్య జీవిత అవసర సరుకుల ధరలు పెంచారు. పెంచినటువంటి ధరలను తగ్గించాల్సినటువంటి పోయి ధరలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. వెంటనే ఈ ధరలు తగ్గించాలనేటువంటిది కూడా రేపు బంద్లో ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని, లాభాలు వచ్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని ఈరోజు కార్పొరేట్ సంస్థలకి, పెట్టుబడిదారులకి కారు చౌకగా అప్పచెప్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి విశాఖ ఉక్కుని 36,000 కోట్ల రూపాయలకి పెట్టుబడిదారులకి ఈ ప్రభుత్వం దారాదత్తం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక విశాఖ ఉక్కే కాదు, ఈరోజు టెలిఫోన్స్ని, అదేవిధంగా రైల్వేలని, అదేవిధంగా రక్షణ రంగాన్ని, చివరికి విద్యుత్తుని, ప్రతిదాన్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఈ బంద్ జరుగుతూ ఉంది. కాబట్టి నూతన వ్యవసాయ చట్టాల రద్దు, పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు అందరూ పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పాలంగొల్లపల్లె గ్రామం ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థిని కోదండ శ్రీలత 609 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల అధికారి నుండి శ్రీలత నియామక పత్రాన్ని అందుకున్నారు. పాలెంగొల్లపల్లె ఎంపీటీసీ పరిధిలో 975 ఓట్లు ఉండగా 722 ఓట్లు పోలయ్యాయి. వీటిలో నోటాకు 12 ఓట్లు పడగా 7 చెల్లని ఓట్లు పోలయ్యాయి. రాయచోటి నియోజకవర్గంలో 67 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 66 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానం అయిన పాలెంగొల్లపల్లె ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక జరగ్గా ఈ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. తన విజయానికి కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె వైసీపీ నేత మద్దిరేవుల సుదర్శన్ రెడ్డికి, కార్యకర్తలకు శ్రీలత కృతజ్ఞతలు తెలిపారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ శుభవార్తలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఈరోజు మన లక్కిడిపల్లి మండలం పాలంగొల్లపల్లి గ్రామం ఎంపీటీసీగా వైఎస్ఆర్ పార్టీ తరఫున శ్రీలత గారు నిలవడం జరిగింది. ఈరోజు కౌంటింగ్ పూర్తయింది. డిక్లరేషన్ ఫారం కూడా తీసుకోవడం జరిగింది. 609 ఓట్లతో గెలుపొందడం చాలా ఆనందదాయకం. ఆమె కూడా మేమంతా కష్టపడడం జరిగింది. అలాగే మన పాలంగొల్లపల్లికు ఆమె ఎంపీటీసీ శ్రీలత గారు, ఆమె భర్త శంకర, అలాగే మా గ్రామ నాయకులందరూ కూడా ఆ గ్రామాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ విజయోత్సవం రాజుటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం. నా విజయానికి కృషి చేసిన సుదర్శన్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేకు, గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. పాలంగొల్లపల్లి. కర్నూలు జిల్లా ఆదోనిలో కోర్టు సముదాయ భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జి జస్టిస్ విజయలక్ష్మి భూమి పూజ చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకటరమణ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జ్యుడిషియల్ మెంబర్ దండే సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శాంతి, ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గువేరా, ఆదోని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం జెడ్పీటీసీగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రమణ ప్రసాద్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా కొత్తపల్లిమిటలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మిఠాయిలు పంచి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అన్నారు. అనంతరం ఆయనకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి ధర్మమే గెలిచిందని మొన్న డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారము జరిగిన ఎలక్షన్లో భారీ మెజారిటీతో వైసీపీ పార్టీ గెలుపొందడం ఇది ధర్మానికి అధర్మానికి జరిగిన పోరాటంలో ధర్మమే గెలిచిందని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో భారీ మెజారిటీతో దాదాపు 90% పైగా ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కనీసము కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడికి 90% పైగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందడం చాలా గమనించాల్సిన విషయము. ఇవన్నీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును మనం అందరూ గౌరవించాలి. అదేవిధంగా పార్టీలో కూడా పనిచేసిన వారికి ఎప్పుడు కానీ చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీ గుర్తింపు అనేది ఈరోజు ప్రసాద్ రెడ్డి గారే ఉదాహరణ. ఆయన కష్టకాలంలో కూడా పార్టీ వెన్నంటే ఉండి ఎన్నో అవమానాలు ఎదురైన ధైర్యంగా నాకు వైఎస్ఆర్ పార్టీ ప్రాణం, రాజశేఖర రెడ్డి ప్రాణం, జగన్మోహన్ రెడ్డి ప్రాణం అంటూ ఆయన ఎల్లప్పుడూ పార్టీకి పనిచేయడానికి ఈరోజు ఆయనకు గౌరవంగా ఈ పదవి లభించడం మాకు అందరికీ కూడా సంతోషము. ఈ సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి గారికి, మన విజయానంద రెడ్డి గారికి, మన నారాయణ స్వామి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మీ అవకాశం ఇచ్చిన అందరూ కూడా సెలవు తీసుకుంటున్నాం. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో భూమా కిషోర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ముల్లా గౌస్ మొహిద్దీన్, ముల్లా షేకావలి, భూమా అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భూమా కిషోర్ రెడ్డి గాంధీ బజార్లో కేక్ కట్ చేసి అభిమానులతో సంబరాలు జరుపుకున్నారు. భూమా అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు.
జరుగుతుంది. అది కాదు నేను మీడియా ఇట్లా మీరు అక్కడ దగ్గర దగ్గర 2.5 సంవత్సరం అయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూస్తే ఎక్కడే కానీ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషనే లేదు వీళ్ళకి. ముఖ్యంగా మన చాగమరి విలేజ్ గురించే వస్తే, టౌన్ గురించి వస్తే ఎక్కడే కానీ పారిశుభ్రతం కానీ క్లీన్లీనెస్ కానీ ఎక్కడ మెయింటైన్ చేయట్లా. కొత్తగా సీసీ రోడ్లు వేసి సగం సగం వదిలేశారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ లైట్లు పోయినవి కానీ ఏవి మార్చడం లేదు. ముఖ్యంగా డ్రైనేజ్ క్లీనింగ్ కానీ వ్యవస్థ అట్లే ఉండిపోయింది. పాత ఇంతకుముందు ప్రభుత్వాలు చేసేవి తప్ప కొత్తగా వైఎస్ఆర్సీపీ మనకి చెప్పేటప్పుడు ఎన్నో చెప్పారు. అదేవిధంగా పెన్షన్లు చూస్తే ఈరోజు చాలామందికి అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేసే పరిస్థితి వస్తుంది. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. ఎక్కడే కానీ ఇంతవరకు పెంచుకుంటూ పోతాం అంటున్నారు కానీ 2.5 సంవత్సరం అయింది. ఆ రోజు ఆయన వచ్చిన రోజు 2,250 రూపాయలు ఉంది, అదే ఉంది ఇప్పటికి కూడా. ఇంతవరకు పెంచిందే లేదు. పైగా తీసేస్తున్నారు పెన్షన్లు, అర్హులవి కూడా తీసేస్తున్నారు. ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మనం చూస్తే ఎరువుల పరిస్థితి, ఇక 1,200 ఉండాల్సిన రేటు 1,450 ఆ విధంగా ఈరోజు అమ్ముతున్నారు. అదే కడప జిల్లా పొద్దుటూరుకు పోతే 1,200 రూపాయలకి ఎరువులు దొరుకుతుంది. ఇక్కడ ఆళ్ళగడ్డలో కానీ మన ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లలో చూస్తుంటే అదే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? రైతు భరోసా కేంద్రాలు పెట్టినారు. రైతు భరోసా కేంద్రాల్లో చూస్తే దారుణంగా ఉంది పరిస్థితి. ఎక్కడే కానీ రైతులకి ఎరువులు అందజేసే పరిస్థితిలో లేరు. అన్ని ఎరువులు వాళ్ళు వన్ సైడెడ్గా కొంతమంది దళారులాగా తీసుకొని బయటికి తీసుకుపోయి అమ్ముతున్నారు. రైతులకి దానివల్ల ఉపయోగమే లేదు. అన్నీ వేరే వాళ్ళకే వెళ్తున్నాయి. ఎక్కడే కానీ ప్రజలకు అందే విధంగా రైతు భరోసా కేంద్రాలు పనిచేయట్లేదు. ముఖ్యంగా ఈరోజు ధాన్యం కొనుగోలు చేసినారు. జొన్న కానీ శనగ కానీ ఇంతవరకు డబ్బులు పడలేదు. పడతాయి అంటున్నారు కానీ 6 నెలలు అవుతుంది. ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రజలు. మార్కెట్ యార్డ్లకేమో తాళాలు వేసుకొని పోతున్నారు. ఎవరికి ఏం సమాధానం చెప్పలేక. ఎమ్మెల్యే కానీ ఇట్లే చిత్తశుద్ధి లేకుండా ఉంటే ప్రతి ఒక్కటి మేము ప్రశ్నించాల్సి వస్తుంటుంది. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు పని చేసేంత వరకు, నీతో పని చేయించేంత వరకు వదిలిపెట్టాం. లక్షల జీతాలు తీసుకుంటున్నావు. ఒకరోజు ఒక ఉద్యోగి జీతాలు తీసుకుని పనికి రాకపోతే అతన్ని ఎన్ని క్వశ్చన్స్ వేస్తారు పై అధికారులు? ఈరోజు ప్రజల డబ్బులతో నువ్వు నెలకి 2 కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కుటుంబ సమేతంగా చాగలమర్రి గ్రామంలోని ముత్యాలపాడు బస్టాండ్లో బ్రహ్మంగారి మఠంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్యాచారి, గాయత్రి, శంకరాచారి కుటుంబ సభ్యులు, వీరమహేంద్రాచారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి స్వాహా గణానాం స్వా గణపతిం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదరం శ్రీ మహాగణాధిపతి స్వాహా ఓం విశ్వబ్రహ్మణే స్వాహా ఓం విశ్వవ్యాపినే స్వాహా ఓం విదాత్రే స్వాహా ఓం విశ్వప్రతాపాయ స్వాహా ఓం విశ్వకృతకృతే స్వాహా ఓం విశ్వధారిణే స్వాహా ఓం వివిధ వైభవదాత్రే స్వాహా ఓం విశ్వాచేతాయ స్వాహా ఓం విశ్వారవిన్ వాయుపత్రమైందే ఓం విశ్వరూపాయ స్వాహా ఆనే బిడ్డ ప్రభాతానే బాబు తడ తీసుకో ఓం విశ్వకృతాయ స్వాహా
ఓం విశ్వోద్భవాయ స్వాహ ఓం విశ్వభారతాయ స్వాహ ఓం విశ్వాధారాయ స్వాహ ఓం విశ్వబ్రహ్మణే స్వాహ ఓం విశ్వకర్మణే స్వాహ ఓం మనుబ్రహ్మణే స్వాహ. జెడ్పీటీసీగా వాకాడ శ్రీను 20,254 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గరివిడి పట్టణ ప్రజలు అడుగడుగున ఆయనకు నీరాజనం పలికారు. ముందుగా జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీనును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణం అని అన్నారు. ఇది ప్రజల విజయం అంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఎస్ఎంఎస్ ఫెర్రో అలయన్స్ డైరెక్టర్ వాకాడ గోపి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో వైసీపీ హవా సాగింది. జెడ్పీటీసీతో సహా 8 స్థానాల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ మండల పీఠం చేజిక్కించుకుంది. మండలంలో 15 ఎంపీటీసీలుండగా 8 వైసీపీ, 2 టీడీపీ, 1 బీజేపీ, 1 సిపిఎం, 3 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ముందుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి నాకు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యునిగా టికెట్ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యుల వారికి నా నమస్కారాలండి. అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటటువంటి అభిమానంతో మరి నన్ను ఈరోజు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యునిగా అత్యధిక మెజార్టీతో ప్రజలకు ఎన్నుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. మరి వాళ్ళందరికీ కూడా ఎల్లవేళ నా సేవలు అందించడానికి నేను కృతనిశ్చయంతోనే ఉన్నాను. అసలు నేను ఉద్యోగాన్ని వదిలి వచ్చిందే ప్రజల సేవ చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతోనే వచ్చాను. కాబట్టి వాళ్ళ నమ్మకాలని నేను వంపు చేయకుండా వాళ్ళకి అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ అందిస్తానని చెప్పేసి మరి ఈరోజు పత్రికా విలేకరులకు తెలియపరుస్తున్నాను. కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలోని ప్రధాన వీధిలో మల్లన్న అనే భక్తుడు హఠాన్మరణం పొందారు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల చెందిన వ్యక్తిగా గుర్తించారు. దేవస్థానం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక. కడప జిల్లా మైదుకూరులో కోర్టు భవనం ప్రారంభోత్సవం. హాజరైన జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మానవేంద్ర రాయ్. రేపల్లెలో సిపిఎం డివిజన్ కమిటీ సమావేశం. సెప్టెంబర్ 27న భారత్ బంద్ జయప్రదం చేయాలని పిలుపు. కడప జిల్లా రాయచోటిలో వైసీపీ హవా. నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.